మై నేమ్ ఇస్ నాగేంద్ర వరప్రసాద్. నేను ఇక్కడ మన కాలేజీలోనే చదువుకున్నాను. 2016 to 2019 బ్యాచ్. ఓకేనా. ఈరోజు మెయిన్ సెషన్ వచ్చి ఏంటంటే ఇంట్రడక్షన్, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉండే కొన్ని బేసిక్స్ ఇంట్రడక్షన్ గురించి నేను ఈరోజు వచ్చాను. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక 12 years లేదా ఒక 15 years స్టడీ లైఫ్లోనే ఉంటాం. అవునా? మీరు అలా కూర్చోవద్దు. ఇది ఇంటర్వ్యూ కాదు, ఇది క్లాస్ కూడా కాదు, ఇది ఇంటరాక్షన్ అంతే. నాకు మీకు మధ్య ఒక ఇంటరాక్షన్ అంతే. ఫ్రీగా ఉన్నాను. ఫస్ట్ ఫ్రీగా ఉన్నదే, నార్మల్గా ఉండండి. అంటే ఎక్కువ ఉంది నాకు తెలుసు, ఇలా త్వరగా కంప్లీట్ చేసేస్తాను. ఓకే. సో 12 to 15 years ఒక స్టడీ లైఫ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సడన్గా మనం ఒక ప్రొఫెషనల్ లైఫ్కి ఎంటర్ అవుతాం. అవునా? రెస్పాండ్ అవ్వండి. సార్ ఓకే, తర్వాత నాగేంద్ర అనండి. ఓకే, చాలు. ఓకే. అలా ఎంటర్ అయిన తర్వాత కొంతమంది కొన్ని కన్ఫ్యూషన్లో ఉంటారు, కొంతమంది కొన్ని భయంలో ఉంటారు. ఓకేనా. సో అవి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాయని చెప్పడానికి ఒక ఇంట్రడక్షన్ సెక్షన్ అంతే. ఓకేనా. వ్యక్తికైనా ప్రొఫెషనల్ లైఫ్ స్టార్టింగ్లో ఒక భయం అని ఉంటుంది. ఓకేనా. అది చెప్పినట్టే భయం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. దేవరా చూసారా? అంటే నేను యూజువల్ భీమవరం కాబట్టి కొంచెం సినిమా ఎక్కువ ఉంటుంది అనమాట. చూసారుగా, దేవరాలో అప్డేట్ అన్నీ వచ్చేటప్పటికన్నా ట్రైలర్ వచ్చిన దాని మీద బాగా ఫోకస్ పెరిగింది. ఆ ట్రైలర్లో ఉన్న మెయిన్ డైలాగ్ ఏంటంటే భయం మనిషికి ఇంపార్టెంట్. అవునా? కాన్సెప్ట్ అదేగా, దేవరా కాన్సెప్ట్ అదేనా? కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఓకేనా. అది నిజమే, ఆ పాయింట్ నిజమే. భయం అనేది అందులో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత, ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 1 month, 1.5 months, 2 months అయిపోయింది. నాకేం అర్థం కావట్లా, నాకేం రావట్లేదు, అసలు ఏ కాన్సెప్ట్ తెలియట్లేదు, నేను ఏమైపోతానన్నది ఒక టైప్ ఆఫ్ భయం, అది ఒక టైప్ ఆఫ్ ఫియర్. ఓకే. నాకేం అర్థం కావట్లా, నేను ఎలా వెళ్ళాలి, నేను నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ఒక టైప్ ఆఫ్ భయమే. కానీ చాలా ఒకేలా ఉంటాయి, కానీ రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫియర్ వచ్చి ఏంటంటే మనల్ని దించేస్తుంది ఉంటుంది అన్నమాట కిందకి. భయం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, మనం దిగిపోతూ ఉంటాం. రెండోది చెప్పాము, నాకు ఏమీ అర్థం కావట్లా, నేను ఏమైపోతానో, నేను ఏం స్టెప్ తీసుకోవాలని ఒకే ఒక్క చిన్న లైన్ మిమ్మల్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్తాను అనమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే మీకు ఆలోచించే అవకాశం రాదు, ఎక్కడ భయం చూసే ఆగిపోతారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫియర్లో ఏమవుతుందంటే ఆలోచిస్తారు, ఏం చేయాలి, ఇక్కడ ఏం స్టెప్ తీసుకోవాలి. భయం చాలా గొప్పది బాబా. నీలో ఉంటే పడిపోతావు, నీ వల్ల ఎదుటి వాళ్ళు ఉంటే పడగొడతావు, నిలబడతావు. ఓకే, అర్థమైందా? సో ఇది ఒక సినిమాటిక్ వరకు సరిపోతుంది. మీ వరకు చెప్పాలంటే ఎలా చెప్పాలంటే భయం చాలా రకాలు, వాటి మధ్య వ్యత్యాసం తెలుసుకొని నడిచిన రోజు అవే నీకు చెయ్యందిస్తాయి. అదే వాటి మధ్య వ్యత్యాసం తెలియని రోజు అయ్యే పరిస్థితులు నేను పడగొట్టేస్తాయి. ఫియర్కి ఎగ్జైట్మెంట్కి ఒక చిన్న లైన్ ఉంటుంది. ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్. ఓకేనా. రెండు చూడటానికి సిమిలర్ ఒకేలా ఉంటాయి, కానీ ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎప్పుడు తెలుస్తుంది అంటే, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫియర్స్ ఉంటాయని చెప్పాను కదా. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను కాన్సెప్ట్? అర్థం కాకపోతే చెప్పండి, వేరేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఓకే. ఆ ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్ డిఫరెన్స్ మీకు తెలిసిన రోజు ఇదేం జరుగుతుందంటే ఇది క్రాస్ అవుతుంది అనమాట, ఈ బార్డర్. మీకు ఎన్పిఎన్ పిఎన్బి డైట్స్ గుర్తున్నాయా? ఎన్పిఎన్ పిఎన్బి డైట్స్లో కాన్ఫిగరేషన్ ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ పెట్టినప్పుడు అవి ఎలక్ట్రాన్స్ మిడిల్ ఉన్న బార్డర్ని క్రాస్ చేసి వెళ్తాయి. అవునా? కరెక్టేనా? సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే మీరు ఫియర్కి ఎగ్జైట్మెంట్కి డిఫరెన్స్ తెలుసుకున్నారో, లేదా మీకున్న భయం నేను ఎలా ఓవర్కమ్ చేయాలని మీకు తెలిసిన రోజు ఈ ఫియర్ అనేది టువర్డ్స్ ఎగ్జైట్మెంట్ వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే టువర్డ్స్ ఎగ్జైట్మెంట్ వెళ్ళిందో ఇక్కడ ఫియర్ ప్లస్ ఎగ్జైట్మెంట్
ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే నా కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు ఉన్న భయం ఎలాంటిదో తెలిసినప్పుడు అది ఆటోమేటిక్గా ఎగ్జైట్మెంట్గా కన్వర్ట్ అవుతుంది. ఫియర్ అండ్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే మిక్స్ అయ్యాయో మనకి మనం చేసే వర్క్ మీద, మనం చేసే వర్క్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మీ లైఫ్ వేరేలా ఉంటుంది. ఓకేనా? జూనియర్స్కి నేను ఎక్కువ చెప్పేది యాక్టివిటీ అబ్జర్వ్ చేయమంటాను. ఫస్ట్ యాక్టివిటీ అబ్జర్వ్ చేయమంటా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ చేయడానికి 100% అనుకోండి, 100%లో అబ్జర్వ్ చేయడంలోనే ఆ పర్సెంట్ 30-35% మీకు ఐడియా అక్కడ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్ ఏమని ఒక యాక్టివిటీ ఇచ్చారు మీకు. యాక్టివిటీ మీరు ఒక 3 months చూస్తున్నారు, దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా డ్రిల్ చేస్తున్నారు, ఏ పొజిషన్, డ్రిల్ కూడా పొజిషన్ ఉంటుంది, ఏ పొజిషన్లో డ్రిల్ చేస్తున్నారో ఎలా చేస్తున్నారని చెప్పి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ వర్క్ మీ దాకా వచ్చేటప్పటికి మీరు పర్ఫెక్ట్గా చేయగలరు. అర్థమైందా? ఆ రిమైనింగ్ 65-70% వచ్చి ఎప్పుడు నేర్చుకుంటారంటే యాక్టివిటీ మీ దాకా వచ్చినప్పుడు నేర్చుకుంటారు. కానీ యాక్టివిటీ ఒక బేసిక్స్ వచ్చి 30-35% అబ్జర్వ్ చేయడం ఉంటుంది. హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్ అండ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఒక్కొక్క యాక్టివిటీ చేయడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి మీకు. ఒక చోట డ్రిల్లింగ్ మిషన్ యూస్ చేస్తారు, ఒక్కొక్క చోట గ్రైండింగ్ మిషన్ యూస్ చేయొచ్చు, ఒక చోట టార్క్ రెంచ్ యూస్ చేయొచ్చు. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మీకు తెలియాలి. ఓకే, హ్యాండిల్ చేయడం. అలాగే ప్రోడక్ట్, మీరు ఏదైతే ప్రోడక్ట్ తయారు చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్ వేస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రిల్ వేస్తే ఆ డ్రిల్ ఏదైతే లొకేషన్ వారు మెన్షన్ చేస్తారో అక్కడే పార్ట్ మీద వేసేయకూడదు. అర్థమైందా? అదే నేను చెప్తున్నాను. మీకు ఒక పార్ట్ ఇచ్చారు, ఒక ప్రోడక్ట్ ఇచ్చారు, ఇదంతా ప్రోడక్ట్ అనుకోండి. ఈ ప్రోడక్ట్ని ఇంకో దానికి బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయడానికి మీకు ఇచ్చిన స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే ఈ 4 లొకేషన్లో డ్రిల్ వేయమని చెప్పారు. ఓకే, మీరు ఎక్కడ వేయాలి డ్రిల్? ఎక్కడ వేసేయకూడదు, లేదా ఎక్కడ వేసేయకూడదు. అర్థమైందా? సో యూజ్ చేసే టూల్ మీకు ప్రాపర్గా యూజ్ చేయగలగాలి. ఏ ప్రోడక్ట్ మీద యూజ్ చేస్తున్నారో ఆ ప్రోడక్ట్ మీద కూడా ప్రాపర్గా యూజ్ చేయగలగాలి. అది హ్యాండ్లింగ్.